బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తోటలో కూర్చొని బీడీ కలుస్తున్నావా? తగలబడితే ఏరా ఈ తోట అంతా ఎన్ని కోట్ల చేత తెలుసా నీకు? ఇక్కడ కూర్చొని బీడీ ఎప్పుడు బయలుదేరా బావా? ఎంత ఆలస్యమైంది? అయ్యా అరే టీ తీసుకురారా. ఏంట్రా బామ్మర్ది ఇట్టాంటోళ్ళు పెట్టావు? వాడు తోట విలువేంటో తెలుసుకోకుండా బీడీ కాలుస్తున్నాడు. ఇట్టాంటోళ్ళు నమ్మి ఎలా వదిలేసాడడం? ఎవరేంటో తెలుసుకోకుండా చేర్చుకోవడమేనా? నన్ను అంటున్నారు కానీ ఇదిగో వీడిని చూడండి. డబ్బు అన్న మర్యాద ఉండదు, మనుషులన్నా గౌరవం ఉండదు, కనీసం దండం కూడా పెట్టదు. అయ్యగారు వచ్చారు కదా, దండం పెట్టాలని తెలియదా నీకు? బుద్ధున్నారా నీకు? పైన అయ్యగారు ఉన్నారా? ఆయనకి దండం పెట్టమంటారా? నన్ను కిందికి తోవేశాడయ్యా. కిందికి రాదా? రేయ్ నువ్వేం చావలేదుగా, అరుస్తావేంటి? పోరా పో. నువ్వు వెళ్ళు. ఏంటి బావ వాడిని ఊరికి వదిలేశారు? వంగి వంగి దండాలు పెట్టేవాడారా వెన్నుపొడి పొడిచేది. వీడు అలాంటోడు కాదు. బయలుదేరండి బయలుదేరండి. ఇంకా ఏం చేస్తున్నారా? బయలుదేరు. వెళ్ళమని చెప్పామర్ది. వెళ్లే దారిలో ఏట్లో మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. దిక్కులు చూడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి.
కాలింగ్ మంగళపేట చెక్ పోస్ట్. ఎస్ సిఐ రాఘవ స్పీకింగ్. గంజాయి కన్సైన్మెంట్ సరుకుతో అడవుల్లోంచి వెళ్తున్నారు. ఒకరు కూడా దొరకలేదు సార్. రేయ్, ఎంతసేపు అంటే నేను బతినాడేది? నీ యజమాని ఎవరు, ఎక్కడ పెంచుతున్నారు చెప్పేసి పోతూనే ఉండు, నేను వదిలేస్తాం. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాంరా, నిజం చెప్పరా? రేయ్, నా సహనాన్ని పరీక్షించకో, తను తినే చేస్తావు. ఏంటయ్యా చెప్పాడా? లేదు సార్, మీ చేయి పడితే కానీ చెప్పేట్లేడు. ఎరా చెప్పవా? రేయ్, అడుగుతుంటే గుర్రు అంట. ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20 సబ్ క్లాస్ 1 సెక్షన్ బి ప్రకారం గంజాయి తరలించినందుకు గాను, పోలీస్ అధికారుల కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 324, 325 మరియు 307 ప్రకారం నీ పైన నేరం ఆరోపించడమైనది. దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క, బళ్ళో జరిపించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతను ఏమన్నా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర జరిపించాలి. నమస్కారం అయ్యా. ఏంటి కమలా, ఎవరా నువ్వు? చెప్పక్క. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతను గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతైతే ఏంటి,
మీకోసం లోపలికి వెళ్ళాడు. రేయ్ ఎంతమందితో చెప్పావురా నా కోసం జైలుకి వెళ్ళాడని ఆ? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు, ఏమవుతుందో తెలుస్తుంది. మాట్లాడకురా. ఏంటో ఇది? ఏయ్, రేయ్, నువ్వు కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడు. ఓయ్ పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకొక్కరోజే గడు, లేదంటే నీ శవ రేగంలో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త రేయ్, జాగ్రత్త జాగ్రత్త, నీ గంజి తోట జాగ్రత్త. ఏంటి కమల ఇదంతా? ఆ రోజు ఏంట్రా అంటే వీడికి దిక్కు మొక్కు లేదు, ఉండడానికి కూడా చోట్లేదు, ఒట్టి అమాయకుడని ఎవడో ఒకటి తీసుకొచ్చి చేర్చావు. ఈ రోజు వీడెవడో వచ్చి ఒకల్తా తీసుకుంటున్నాడు. ఈ విషయం గనక బయట పొక్కితే ఏమవుతుందో తెలుసా? తప్పుగా అనుకోకండి బాబు. అతని మీద ఉన్న ప్రేమతో అలా అన్నాడు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని విడిపించారంటే మీకు పుణ్యం వస్తుంది. సరే ఏర్పాటు చేస్తాను, ఆ, కానీ గుర్తుంచుకో, ఇలాంటి జులా వెధవులతో వాడిని కలవనివ్వద్దు. ఆ, ఈ వ్యాపారం గుట్టు చప్పుడు లేకుండా చేయాలి. జామీన్ ఎవరికి? సిద్ధార్థకి. అతను నీకెలా తెలుసు? కలిసి పనిచేసాం. అతను గంజాయి దొంగ రవాణా చేశాడు. నువ్వు అదే చేస్తుంటావా? ఆ, ఆ, అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు తెలుసా? ఆ, తెలుసు. 3 లక్షల రూపాయలకి బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో. సిద్ధా